వెల్కమ్ టు ఫోర్సెస్ టీవీ. రాఘవ్ చెద్దా బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు మరొక ఇద్దరు ఎంపీలను తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి ఈ ఘటన ఒక పెద్ద ఎత్తున సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా ఆ పార్టీకి అలాగే రాఘవ్ చెద్దాకి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు సాగుతూ ఉన్నాయి. ఆయన ఇటీవల రాజ్యసభకు సంబంధించి అక్కడ మాట్లాడినటువంటి కొన్ని వీడియోలు కావచ్చు, అదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఓవర్ నైట్ స్టార్గా రాఘవ్ చెద్దా ఎదిగారనేది కూడా మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఆ తర్వాత ఆయన మీద కొన్ని వేటు వేయటం కావచ్చు, కొన్ని దానికి సంబంధించి ఆయన్ని కన్సల్టేషన్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పార్టీ నిర్ణయం తీసుకొస్తూ వచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా ఆయన ఆ పార్టీ మీద కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ మీద కావచ్చు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే సడన్ ట్విస్ట్ ఇస్తూ ఆయన ముగ్గురు ఎవరైతే రాజ్యసభకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళ ముగ్గురుతో కలిసి ఆయన ఈరోజు బీజేపీ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి, రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ పార్టీలో కూడా జాయిన్ అవబోతున్నారు. సో ఎందుకు ఇలా జరిగింది? ఈ పరిణామాలకు సంబంధించి దీని వెనక ఏమన్నా వ్యూహం ఉందా, లేదంటే రాజకీయంలో భాగంగానే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి? దీని గురించి మాట్లాడదాం. నాతో పాటు శర్మ గారు ఉన్నారు. శర్మ గారితో డిస్కస్ చేద్దాం. శర్మ గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో రాఘవ్ చెద్దా లాస్ట్ పార్లమెంట్ సెషన్స్ తర్వాత ఒక ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన డిస్కస్ చేసినటువంటి కొన్ని పాయింట్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రతి వ్యక్తిని ఆలోచింపజేసేగా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కొంత ఆయన్ని పక్కన పెట్టడం కావచ్చు, దానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఆయనతో పాటు మరొక ఇద్దరు అందరిని తీసుకుని ఆయన బీజేపీకి సంబంధించిన సన్నిధానంలో చేరడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి అనుకోవచ్చా? మీరు అన్నది 100% కరెక్ట్ అశోక్ గారు. ఎందువల్ల అంటే ఢిల్లీలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సమీకరణాలు ఎలా ఉన్నాయంటే, అసలు కోల్డ్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయిన రోజు నుండి రాఘవ్ చెద్దాకు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కోల్డ్ వార్ స్టార్ట్ అయినటువంటి రోజు నుంచి బీజేపీ పార్టీ స్కానర్లోనే ఉంది. కాబట్టి ఎప్పుడు అంటే ఒక రైట్ మూవ్ అనేటువంటిది ఈరోజు తీసుకోవడం జరగటం, అలాగే రాఘవ్ చెద్దా అలాంగ్ విత్ అశోక్ మిట్టల్ అలాగే సందీప్ పాఠక్ 2/3 ఆఫ్ ది మెజారిటీ వాళ్ళు ఆమ్ పార్టీ అక్కడ రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు. కాన్స్టిట్యూషన్లో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి, దాని ప్రకారం 2/3 అయితే కనుక మెర్జ్ కావచ్చు. మరి ఇక్కడ 2/3 ఉన్నారు కాబట్టి వాళ్ళు మెర్జ్ అయ్యారు. అది కూడా ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. మరి ఇప్పుడు అఫీషియల్గా రాఘవ్ చెద్దా బిలాంగ్స్ టు బీజేపీ పార్టీ. సో దట్స్ ది ఎసెన్స్. అయితే నిజంగా మనం గమనించినట్టయితే అసలు ఈ ఫినామినన్ వెనక ఏముంది అంటే, మనం పంజాబ్లో జరిగిన ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుంది. పంజాబ్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి జరిగిన ఎన్నికల సమయంలో రాఘవ్ చెద్దా పాత్ర చాలా పెద్దది. అసలు పంజాబ్లో ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ రావటానికి ఇండైరెక్ట్ కాజ్ కూడా రాఘవ్ చెద్దా. అంటే ఒక ఆర్టికులేట్ పర్సన్గా, ఇంకొకటి ఒక ఎకనామిక్ రిఫార్మ్స్ మీద మంచి సెన్సిటివ్, ఒక